Hi guys, back to our channel Success with English by Lalasa. We are in Super Series Day 5 class. Today I am going to explain you about pairs of words. స్పెల్లింగ్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, ప్రొనౌన్సియేషన్లో సేమ్గా ఉండే జంట పదాలు పలకడానికి ఒకేలా ఉంటాయండి, కానీ దాని మీనింగ్ అండ్ స్పెల్లింగ్ అనేది కొంచెం మారుతుంది, మీనింగ్ మాత్రం కంప్లీట్గా మారుతుంది. అలాంటి పేర్స్ ఆఫ్ వర్డ్స్ గురించి నేను ఈరోజు మన వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అయ్యేవి ఇలాంటివేనండి. సో మీకు ఒక క్లారిటీ ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఓకేనా గైస్? బిఫోర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాల్సా. If you like today's video, don't forget to give one like. Okay guys, shall we start our class? ADAPT adapt, ADOPT adopt, ADEPT adapt. మన ఫస్ట్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ అండి. ADAPT adapt అంటే అడ్జస్ట్, సర్దుకుపోవటం. దే హ్యావ్ అడ్జస్టెడ్ దెమ్సెల్వ్స్ టు ద క్లైమేట్. క్లైమేట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదండి, ఆ మారుతున్న క్లైమేట్కి అనుగుణంగా వాళ్ళు సర్దుకుపోయారు. మనం రైనీ సీజన్ అయిపోయి వింటర్ సీజన్లోకి వస్తున్నాం కదా, సో వింటర్కి మనం అడ్జస్ట్ కావాలి, దాన్నే ADAPT అడాప్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ADOPT అడాప్ట్. అడాప్ట్ అంటే టు టేక్ అదర్స్ చైల్డ్ లీగల్లీ అండ్ బ్రింగ్ ఇట్ అప్ దేర్ ఓన్. అంటే వేరే వాళ్ళ పిల్లల్ని చట్టబద్ధంగా వాళ్ళ సొంతం చేసుకోవడాన్ని, అంటే వాళ్ళ బిడ్డలాగా తీసుకోవడాన్ని అడాప్ట్, దత్తత అంటాం. ఓకేనండి? యాజ్ ఎన్ అడాప్టెడ్ డాటర్ షీ హ్యాస్ గాట్ ఏ హ్యూజ్ ప్రాపర్టీ. దత్తతకి వెళ్ళినటువంటి ఒక చైల్డ్గా తనకి చాలా ఆస్తిపాస్తులు వచ్చాయట. నెక్స్ట్ ADEPT అడాప్ట్ అంటే గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్ దట్ ఈజ్ క్వైట్ డిఫికల్ట్. చాలా కష్టంగా ఉన్నదాన్ని కూడా ఈజీగా సాల్వ్ చేయడాన్ని అడాప్ట్ అంటాము. ఎగ్జాంపుల్, దే ఆర్ అడాప్ట్ ఎట్ డూయింగ్ డిఫికల్ట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఆల్సో. జనరల్గా అందరికీ మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ వాళ్ళు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారట. అలా కష్టమైన వాటిని ఈజీగా సాల్వ్ చేయడాన్ని అడాప్ట్, ADEPT అడాప్ట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి AFFECT ఎఫెక్ట్, EFFECT ఎఫెక్ట్. AFFECT ఎఫెక్ట్ అంటే టు ప్రొడ్యూస్ చేంజ్ ఇన్ సంథింగ్ ఆర్ సంబడి. ఒక వస్తువులో కానీ ఒక వ్యక్తిలో కానీ చేంజ్, మార్పును తీసుకురావడాన్ని ఎఫెక్ట్ అంటాము. ఎగ్జాంపుల్, డ్రగ్స్ హ్యావ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ఎ పర్సన్. మనం డ్రగ్స్ తీసుకుంటే బాడీలో మార్పులు రావడానికి ప్రభావితం అవుతుంది కదండి, దాన్ని ఎఫెక్ట్ అంటాము. నెక్స్ట్ EFFECT ఎఫెక్ట్ అంటే బ్రింగ్ అవుట్, బయటికి తీయడం. ద స్పీచెస్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ ఎఫెక్ట్ పీపుల్. అంటే గొప్ప గొప్ప నాయకులు ఇచ్చే స్పీచెస్ అనేవి నార్మల్ పీపుల్ యొక్క ఆలోచనలో బాగా ప్రభావితం చేస్తాయి అనేది దాని మీనింగ్. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి ADVICE అడ్వైస్, ADVISE అడ్వైజ్. చూడండి, అడ్వైస్, అడ్వైజ్ రెండు కూడా ప్రొనౌన్సియేషన్ సేమ్గానే ఉంది కదండి. ఫస్ట్ ADVICE అడ్వైజ్ అంటే యాన్ ఒపీనియన్ ఆర్ సజెషన్, ఒక సలహా ఇవ్వడానికి కానీ లేదా మన యొక్క అభిప్రాయం చెప్పడానికి కానీ అడ్వైజ్ అంటాము. ఎగ్జాంపుల్, ద పోలీస్ గేవ్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ ఆన్ ద రోడ్ సేఫ్టీ. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలని పోలీస్ మ్యాన్ నాకు కొన్ని అడ్వైజెస్ ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. నెక్స్ట్ ADVISE అడ్వైస్, యాక్ట్ ఆఫ్ గివింగ్ యాన్ ఒపీనియన్ ఆర్ సజెషన్. ఇది కూడా సలహా ఇవ్వడం లాంటిదేనండి. ఎగ్జాంపుల్, మై టీచర్ అడ్వైజ్డ్ మీ టు వర్క్ హార్డ్. ఓకేనా? నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ APT యాప్ట్, OPT ఆప్ట్. APT యాప్ట్ మీన్స్ సూటబుల్ ఆర్ ఫిట్టింగ్, ఏదైనా కరెక్ట్గా సూట్ అవ్వడాన్ని యాప్ట్ అంటాము. ఎగ్జాంపుల్, దే హ్యావ్ రిటన్ ఆల్ యాప్ట్ ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్లో అన్ని సరైన సమాధానాలు రాశారు. OPT ఆప్ట్ మీన్స్ చూస్ ఆర్ సెలెక్ట్, దేన్నైనా మనం చూస్ చేసుకోవడాన్ని లేదా సెలెక్ట్ చేసుకోవడాన్ని OPT ఆప్ట్ అంటాము. ఎగ్జాంపుల్, వీ కెన్ ఆప్ట్ ఫర్ 2 పేపర్స్ ఇన్ ద సెమిస్టర్. ఈ సెమిస్టర్లో మనము ఏవైనా 2 పేపర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ALTER ఆల్టర్, ALTAR ఆల్టర్. రెండు ప్రొనౌన్సియేషన్ ఆల్టారేనండి. మీనింగ్ ఎలా ఉందో చూద్దామా? ALTER ఆల్టర్ మీన్స్ చేంజ్. ఎగ్జాంపుల్, మెనీ జీవోస్ కెన్ బి ఆల్టర్డ్. అంటే జీవోస్ అనేవి, గవర్నమెంట్ ఆర్డర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కదండి.
ALTAR, altar means a raised platform in the church where prayers are held. చర్చ్లో ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి కదండి, ఒక ఎత్తుగా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మీద, అలాంటి దాన్ని ఆల్టార్ అంటాము. ఎగ్జాంపుల్, ద ప్రీస్ట్ వెంట్ టు ఆల్టార్ అండ్ ఆఫర్డ్ హిస్ ప్రేయర్స్. ప్రీస్ట్ అంటే ప్రార్థనలు జరిపే వ్యక్తి ఉంటారు కదండి, ఆయన ఆల్టార్ మీదకి వెళ్ళి తన యొక్క ప్రేయర్స్ని కంటిన్యూ చేశారట. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్, BEACH బీచ్. BEACH బీచ్. BEACH బీచ్ మీన్స్ సీ షోర్ అంటే సముద్ర తీరం. ఎగ్జాంపుల్, లాస్ట్ సండే వీ వెంట్ టు బీచ్. నెక్స్ట్, BECH బీచ్ మీన్స్ ఎ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ టీ అంటే ఫారెస్ట్లో పెరిగే ఒక రకమైన మొక్కను BECH బీచ్ అంటామండి. ఎగ్జాంపుల్, దేర్ ఆర్ మెనీ బీచ్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్, CRIEF బ్రీఫ్, SHORT షార్ట్. ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్ బోత్ ఆర్ క్వైట్ ఆపోజిట్, అయినా కానీ రెండింటి యొక్క మీనింగ్ సేమ్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, బ్రీఫ్ మీన్స్ ఏ షార్ట్ డ్యూరేషన్ అంటే టైము, తక్కువ టైంలో చేసేదాన్ని బ్రీఫ్ అంటాము. ఐ హ్యావ్ గివెన్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఏ టాపిక్. నేను ఒక టాపిక్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. నెక్స్ట్, షార్ట్ మీన్స్ మెజరింగ్ ఏ స్మాల్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ఎనదర్ వన్ అంటే ఒక చివరి నుండి ఒక చివరికి దాని యొక్క పొడవును కొలవడాన్ని డిస్టెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ దిస్ ఈజ్ ఎ పెన్ కదా. సో ఈ పెన్ను ఈ ఎండ నుండి ఈ ఎండని ఇక్కడ ఉన్న దూరాన్ని షార్ట్ అంటే ఈ ఎండ నుండి ఎండుకున్నటువంటి ఈ డిస్టెన్స్ని షార్ట్ అని పిలుస్తాము. ఇట్ హ్యాస్ ఏ షార్ట్ లెంత్ అండ్ ఐ హ్యావ్ షార్ట్ హెయిర్. ఓకేనా. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్, BRIDGE బ్రిడ్జ్ అండ్ బ్రిడ్జ్ బోత్ ఆర్ సేమ్ ఇన్ ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్ బట్ మీనింగ్ విల్ బి డిఫరెంట్ అండి. నేను చెప్తాను చూడండి. BRIDGE బ్రిడ్జ్ అంటే ఏ స్ట్రక్చర్ బిల్డ్ ఓవర్ ఏ రోడ్ ఆర్ ఏ రివర్ ఆర్ రైల్వే ఎట్సెట్రా అంటే ఒక కాలువ మీద కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో రైల్స్ అంటే పట్టాల మీద కానీ లేదా రోడ్డు మీద కానీ కన్స్ట్రక్ట్ చేసేదాన్ని బ్రిడ్జ్ అంటాము. దే వర్ కన్స్ట్రక్టింగ్ ఏ హ్యూజ్ బ్రిడ్జ్ ఆన్ ద రివర్ మీద ఒక పెద్ద బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, ఇంకొక బ్రిడ్జ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్స్ నేమ్ ఆఫ్ ఏ గేమ్. ఒక బ్రిడ్జ్ అనేది నేమ్ ఆఫ్ ఏ గేమ్. హీ ఈజ్ ఎ గుడ్ బ్రిడ్జ్ ప్లేయర్. ఓకేనా అండి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్, BLUE బ్లూ, BLEW బ్లూ. BLUE బ్లూ అంటే ఇట్స్ ఏ కలర్, మనకు తెలుసు కదండి, బ్లూ కలర్. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. అండ్ నెక్స్ట్ BLEW బ్లూ అంటే టు సెండ్ అవుట్ ఎయిర్ ఫ్రమ్ ద మౌత్. నోట్లో నుండి గాలిని బయటికి వదలడాన్ని బ్లూ అంటాము. లేదా గాలి వీయుట, గట్టిగా గాలి వీయుట, ఏదైనా సరే. ఐ బ్లూ మెనీ బెలూన్స్ ఎస్టర్డే. నిన్న బర్త్డే పార్టీ ఉంది, అందుకు బెలూన్స్ కావాలి కాబట్టి నేను చాలా బెలూన్స్ ఊదాను. COURSE కోర్స్, COARSE కోర్స్. రెండు ప్రొనౌన్సియేషన్ సేమ్ అండి, స్పెల్లింగ్ మారుతుంది. COURSE కోర్స్ అంటే ఏ సిరీస్ ఆఫ్ లెసన్స్ ఆర్ లెక్చర్స్ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్లో సిరీస్ ఆఫ్ లెసన్స్, కొన్ని పాఠాలను కానీ లేదా కొన్ని లెక్చర్స్ను కానీ కలిపి కోర్స్ అంటాము. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ మధ్యనే నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ COARSE కోర్స్ అంటే మీన్స్ రఫ్ లేదా నాట్ ఫైన్ అంటే రఫ్గా ఉండేదాన్ని కోర్స్ అంటాము. ద క్లాత్ ఈజ్ వెరీ కోర్స్. దిస్ క్లాత్ ఈజ్ వెరీ కోర్స్ అంటే ఈ క్లాత్ ఈ చున్నీ మరీ మెత్తగా లేదండి, కొంచెం రఫ్గానే ఉంది. ఓకేనా. అలా రఫ్గా ఉన్నవాడిని కోర్స్ అంటాం. నెక్స్ట్ DAIRY డైరీ, DIARY డైరీ. DAIRY డైరీ మీన్స్ ఏ ప్లేస్ వి గెట్ మిల్క్ ఇన్ ఏ లార్జ్ క్వాంటిటీ అంటే తెలుగులో చెప్పాలంటే పాల కేంద్రం. పాలు లేదా పాల ఉత్పత్తులు దొరికే ప్రదేశాన్ని డైరీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ద సంగం డైరీ ఫార్మ్ ఈజ్ ఏ బిగ్ వన్. మనకు తెలుసు కదండి, మ్యాక్సిమం మన మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని సంగమవే మనం యూజ్ చేస్తూ ఉంటాం. మిల్క్ అయినా కర్డ్ అయినా మా ఇంట్లో సంగమవే వాడతామండి. మరి మీరేం వాడతారు? ఓకేనా. సో DIARY డైరీ మీన్స్ రికార్డ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్. మన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి నోట్ చేసుకునే ఒక పుస్తకాన్ని డైరీ అంటాము. ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ డైరీ. నాకు డైరీ రాసే అలవాటు ఉంది. మీకుందా అండి? ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్, DESERT డెజర్ట్, DESSERT డెజర్ట్. DESERT డెజర్ట్ మీన్స్ ఏ బ్యారన్ ల్యాండ్ అంటే ఎడారి. ఎగ్జాంపుల్,
మెనీ డెజర్ట్స్ ఆర్ కవర్డ్ బై శాండ్. నెక్స్ట్ వచ్చేసి DESSERT, డిజర్ట్ మీన్స్ ఎనీ స్వీట్ ఐటమ్ విచ్ వి ఈట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డిన్నర్. అంటే భోజనం అయిపోయిన తర్వాత చాలామంది స్వీట్స్ తినడానికి ఇష్టపడతారు కదండి. సమ్ పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ డిజర్ట్స్. స్వీట్స్ తినడానికి చాలా ఇష్టపడతారు కొంతమంది కదండి. నాకు స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తుందో తెలుసా అండి మీకు? నేను బాగా అలసిపోయాను, మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు కానీ, మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ నాకు ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుందండి. మరి మీకు ఏ సందర్భంలో తినాలనిపిస్తుందో ఒక కామెంట్ చేయరు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఫ్యాషన్, ప్యాషన్. FASHION ఫ్యాషన్, PASSION ప్యాషన్. ఫ్యాషన్ మీన్స్ పాపులర్ స్టైల్ ఆఫ్ క్లోత్స్, హెయిర్ ఎట్సెట్రా అట్ ఏ పర్టికులర్ టైమ్ ఆర్ ప్లేస్. ఒక సందర్భంలో కానీ లేదా ఒక ప్రదేశంలో కానీ మనం ప్రత్యేకంగా రెడీ అయ్యి వెళ్తాం కదండి. అంటే మిగిలిన వారికన్నా డిఫరెంట్గా వెళ్తాం, దాన్ని ఫ్యాషన్ అంటాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, వేరింగ్ టౌన్ జీన్స్ ఈజ్ ఫ్యాషన్ ఫర్ ప్రజెంట్ జనరేషన్. ఇప్పుడు మీరు చూడండి, జనరల్గా మా చిన్నప్పుడు అండి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే దరిద్రం అనేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు చిరిగిపోయినవి కావాలని వేలు పెట్టి కొనుక్కొని వేసుకుంటున్నారండి. మరి ఏమనాలి చెప్పండి? ఏమనక్కర్లా, దాన్నే ఫ్యాషన్ అంటున్నారు. బట్ ఇట్స్ నాట్ ఫ్యాషన్, యూనో. నెక్స్ట్ PASSION ప్యాషన్, పాపులర్ వే ఆఫ్ బిహేవింగ్, డూయింగ్ ఎన్ యాక్టివిటీ ఎట్సెట్రా. అంటే ఒక పనిని ఇష్టంగా చేయడాన్ని, పాపులర్ అవడం కోసం ఇష్టంగా చేయడాన్ని ప్యాషన్ అంటాము. ఓకేనా? ఐ హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ టీచింగ్ ఆన్లైన్ క్లాసెస్. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. అదిగాక నా టీచింగ్ నలుగురు వినాలని నాకు చాలా ఇష్టం. సో ఇట్స్ మై ప్యాషన్. వాట్స్ యువర్ ప్యాషన్? నెక్స్ట్ FARMER ఫార్మర్, FORMER ఫార్మర్. ఫార్మర్ మీన్స్ ఎన్ అగ్రికల్చరిస్ట్, అంటే వ్యవసాయం చేసే పర్సన్, రైతు. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫార్మర్స్ ఆర్ పూర్. మన ఇండియాలో మ్యాక్సిమం అందరూ 60% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. బట్ దే ఆర్ ఆల్ పూర్. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులందరూ దాదాపుగా పూర్గానే ఉంటారట. ఫార్మర్ మీన్స్ ఏ పర్టికులర్ పొజిషన్ ఆర్ స్టేటస్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఒక మంచి పొజిషన్లో కానీ లేదా స్టేటస్లో కానీ ఉంటే దాన్ని ఫార్మర్ అంటారు. రాము అండ్ రవి ఫార్మర్ గేవ్ అప్ దేర్ స్టడీస్. ఆల్రెడీ వాళ్ళు చదువు మానేశారట. రాము, రవి అంతకుముందే చదువు మానేశారటండి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ FRACTION ఫ్రాక్షన్, FACTION ఫ్యాక్షన్. Fraction means a small part or amount of something or division of a number. Example, the bus fell down in a river in a fraction of second. మూసి తెరిచే లోపల బస్సు రివర్లో పడిపోయింది. నెక్స్ట్ FACTION ఫ్యాక్షన్ మీన్స్ an organized group of people within a larger group fights for its own ideas. అంటే ఫ్యాక్షనిస్ట్ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటామంటే వారిని ఏదైనా వారు నమ్మిన దానికోసం ఎదుటి వారితో ఫైట్ చేసే వాళ్ళని ఫ్యాక్షనిస్ట్ అంటారండి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దెర్ ఈజ్ ఎ ఫ్యాక్షన్ ఇన్ ద పార్టీ. ఆ పార్టీలో ఫ్యాక్షనిజం చాలా ఉందండి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ GREAT గ్రేట్, GRATE గ్రేట్. గ్రేట్ మీన్స్ మచ్, లార్జ్. అంటే చాలా గొప్ప విషయాన్ని మనం గ్రేట్ అంటాం. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ ఎంపరర్. నెక్స్ట్ GRATE గ్రేట్ మీన్స్ టు రబ్ ఫుడ్ అగెనెస్ట్ ఏ గ్రేట్. అంటే ఖచ్చితంగా తెలుగులో చెప్పాలంటే తురమటం అంటామండి. మనం కొబ్బరి, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వాటిని తురుముతూ ఉంటాం కదా, దాన్ని గ్రేట్ అంటాము. హీ గ్రేటెడ్ హిజ్ నైఫ్ అక్రాస్ ద ప్లేట్. అంటే ప్లేట్కి వేసి తను నైఫ్ని ప్లేట్లో అడ్డంగా గ్రేట్ చేసిందట. నెక్స్ట్ HEAL హీల్, HEEL హీల్. HEAL హీల్ మీన్స్ టు క్యూర్ సంబడి హూ ఈజ్ ఇల్ ఆర్ అన్హెల్దీ. అంటే జబ్బు పడిన వారిని నయం చేయడాన్ని హీల్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ద హీలింగ్ ఆఫ్ హిజ్ వూండ్స్ టుక్ ఏ లాంగ్ టైమ్. తనకైనటువంటి గాయం మానడానికి చాలా టైం పట్టిందటండి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ KNEW న్యూ, NEW న్యూ మీన్స్ దిస్ ఈస్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ నో. KNOW నో. V1 నో, V2 న్యూ. నో అంటే తెలియట. He did not know anything. అతనికి అసలు ఏమీ తెలియదండి. NEW న్యూ మీన్స్ ఇట్ రిఫర్స్ రీసెంట్, లేటెస్ట్ థింగ్స్. అంటే న్యూ అంటే క్రొత్తగా, వస్తువులైనా సరే ఏదైనా సరే రీసెంట్గా మనకు దొరికిన వాటిని, మనం చేసిన వాటిని న్యూ అంటాం. దే ఆర్ మై న్యూ ఫ్రెండ్స్, యూ ఆర్ మై న్యూ ఫ్యామిలీ మెంబర్స్ కదండి. మీరు ఇప్పుడు నాకు కొత్తగా వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్సే కదా. సో ఇంకా చాలా ఉన్నాయండి. పాసిబుల్ అయితే నేను మిగిలిన పదాలతో ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోనైతే ఇప్పటితో నేను
క్లోజ్ చేస్తున్నానండి. ఎందుకంటే బాగా లెంత్ ఎక్కువైపోతుంది, అంతసేపు చూడాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. సో మరికొన్ని పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ నేను ఒక వీడియో చేస్తానండి. ఇది ఇఫ్ యూ వాంట్ టు నో దీస్ పెయిర్స్ ఆఫ్ వర్డ్స్, ప్లీజ్ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ సెషన్. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కామెంట్స్. ఓకేనా? సో with this I am closing today's session, guys. Again we will meet with another interesting topic. Until then, bye to all. Have a nice day, guys. Bye.